ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానంకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటాం. మమ్మల్ని ప్రేమించి మరి ఒక దినమును అనుగ్రహించిన నీ కృప కొరకు వందనాలు. ఈ ఉదయకాల సమయమున నీ వాక్యము చేత నాతో మాతో మాట్లాడము తండ్రి. వినగలిగిన చెవిని, గ్రహించుకునే హృదయాన్ని కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించి నీ వాక్యంలో ఉన్న గొప్ప కార్యములను మేము అర్థము చేసుకునే దానికి సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము మత్తయి సువార్త 15వ అధ్యాయము 16వ వచనము నుండి 20వ వచనం వరకు ఉన్న వాక్య భాగమును చదువుకుందాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 16వ వచనం నుండి 20వ వచనం వరకు. ఆయన మీరును ఇంతవరకు అవివేకులై ఉన్నారా? నోటిలోనికి పోవునదంతయు కడుపులో పడి బహిర్భూమిలో విడువబడును గాని నోటి నుండి బయటికి వచ్చినవి హృదయములో నుండి వచ్చును. ఇవే మనుషుని అపవిత్రపరుచునవని మీరు గ్రహింపరా? దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయములో నుండియే వచ్చును. ఇవే మనుషుని అపవిత్రపరచును గాని చేతులు కడుగుకొనక భోజనము చేయుట మనుషుని అపవిత్రపరచదని చెప్పెను. ప్రభువైన యేసు ఒక మనిషి ఏ కార్యమును బట్టి అపవిత్రపరచబడుచున్నాడు అని చాలా తేటగా చెప్పిన అంశమును ఇక్కడ మనం చూడగలము. యేసు ప్రభు దగ్గరకు వచ్చి తన శిష్యులు చేతులు కడుగకుండానే భోంచేస్తున్నారు అని చెప్పి వారు తాము శుభ్రము చేసుకోలేదు అని వాదించే వారి దగ్గర ప్రభు చాలా తేటగా వారికి అర్థమవునట్లుగా బోధించిన కార్యమును మనం చూస్తూ ఉన్నాం. ఒక వ్యక్తి అపవిత్రపరచబడుచున్నది తాను నోటిలో నుండి తీసుకున్న పదార్థమును బట్టి కాదు, కానీ తన హృదయములో నుండి బయలుదేరే తలంపులను బట్టి, తన యొక్క నోటి నుండి బయటికి వచ్చే మాటలను బట్టి, తన యొక్క చూపు ద్వారాగా తాను చూసే కార్యమును బట్టి ఒక వ్యక్తి అపవిత్రపరచబడుచున్నాడు అని చాలా తేటగా యేసు ప్రభు చెప్పటం చూడగలము. ఈ ఉదయకాల సమయమున ప్రభు మనతో మాట్లాడుచున్న కార్యము, నీ అంతరంగములో ఏమి దాచుకొని ఉన్నావు? నీ హృదయము ఏమి మాట్లాడుచున్నది? నీ చూపు ఎటువంటి దృశ్యములను చూసేదానికి ఆశిస్తున్నది అని ప్రభు నీకు తన యొక్క ప్రశ్నను ఈ ఉదయకాల సమయంలో ఉంచి ఉన్నారు. నీవు దేవుని యొక్క కార్యములను గురించి తలంచినట్లయితే ఉన్నతమైన ఆలోచనలు కలిగిన వ్యక్తిగా నీవు జీవించగలవు. నీ తలంపులు యథార్థముగాను పరిశుద్ధముగాను ఉండాలి అని ప్రభు నేర్పిస్తున్నాడు. ఎందుకంటే మానవుని యొక్క హృదయములో నుండి చెడు తలంపులు, దురాలోచనలు, దుష్టత్వము, వ్యభిచారము, జారత్వము, కామకత్వము లాంటి కార్యములు బయలుదేరి ఒక వ్యక్తిని నాశనము చేస్తుంది. అతని యొక్క హృదయములో ఉన్న ఆ తలంపులు ఎదుటవాడికి విరోధముగా పాపము చేసేది మాత్రమే కాదు, తన శరీరముకు విరోధముగా పాపము చేసి దేవుడు అనుగ్రహించిన ఈ దేవాలయమును పాడు చేసుకుంటున్నాడు అని ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాలమున నీ శరీరము దేవుని యొక్క ఆలయం అని ప్రభు జ్ఞాపకం చేస్తూ, ఇందులో నీవు ఏమి దాచుకుంటున్నావో, ప్రభు నివసించినట్లుగా పరిశుద్ధముగా కాపాడుకుంటున్నావా? దేవుని యొక్క నివాస స్థలముగా ఉన్న నీ శరీరం అనే దేవాలయములో నీవు ప్రార్థనతో, వాక్యముతో, ఆయన సన్నిధిలో నీవు ఆయన అనుగ్రహించే కృపను సంపాదించుకుంటూ జీవిస్తున్నావా? లేక నీ అంతరంగములో లోకము నివసిస్తూ, పాపము నివసిస్తూ, దుష్టమైన కార్యములకు స్థలమిస్తూ, కోపము, అసూయ, ద్వేష,
వంటి కార్యములు నీలో నివసిస్తూ, శరీర కార్యములకు స్థలం ఇస్తూ, లోకానుసారమైన కార్యములకు స్థలం ఇచ్చి, దేవునికి నీవు దూరముగా ఉన్నావని పరీక్షించుకోవాలని ప్రభు జ్ఞాపకం చేస్తుంది. నీ అంతరంగములో ఏమి దాచి ఉన్నావు? నీవు దేవునికి ఇష్టమైన కార్యములను దాచి ఉంటున్నావా? ప్రార్థన, దేవుని యొక్క వాక్య పఠనము చేత నీ హృదయమును నింపుకుంటున్నావా? లేక అంతరంగములో పాపమును దాచుకొని, దేవునికి అయిష్టమైన కార్యములను దాచుకొని, నీ శరీరం అనే దేవాలయమును పాడు చేసుకుంటున్నావా? నీ అంతరంగములో ఏమున్నది? అందులో నుండి ఏమి బయటకు వెళ్తున్నది? అదే నిన్ను గురించి సాక్ష్యము పలుకుచున్నదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ ఉదయ కాలమున నీ అంతరంగం ఎలాగున్నది? నీవు ఒంటరిగా ఉన్నప్పుడు నీ జీవితము ఎలాగున్నది అని నిన్ను నీవు పరీక్షించుకో. దేవుని యొక్క సన్నిధిలో నీ అంతరంగమును యథార్థముగా కాపాడుకొని దేవుని కొరకు నిలిచి ఉంటున్నావా? లేక నీ తలంపులు, నీ ఆలోచనలు చెడిపోయినవిగా, దేవునికి దూరముగా ఉంటున్నాయా అని నిన్ను నీవు పరీక్షించుకొని ప్రభు సరి చేసుకోవాలని ఆశిస్తూ నీతో మాట్లాడుచూ ఉన్నాడు. నీ హృదయమును సరి చేసుకో, నీ తలంపులను దేవునికి అప్పగించుకో, నీ తలంపులను జాగ్రత్తగా కాపాడుకో, నీ హృదయంలో ఉన్న కార్యమును యథార్థముగా దేవుని సన్నిధిలో నీ ఉంచుకో. నీ దృష్టిని, నీ యొక్క చూపును పవిత్రముగా కాపాడుకొని అంతం వరకు దేవుని కొరకు నమ్మకముగా నిలబడడానికి ప్రయత్నించు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన యేసయ్య, ఉదయకాల సమయమున నీవు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. మా అంతరంగంలో నుండి బయలుదేరే కార్యములు దేవా లోకానుసారముగా పాపములోకి మమ్మల్ని లాగేవిగా ఉండకున్నట్లుగా, నీతో నాయన మేము సన్నిహితులుగా మారినట్లుగా మా తలంపులను, మా యొక్క చూపును, మా యొక్క ఆలోచన మార్చుకొని నీ వాక్యము చేత మా హృదయమును నింపుకొని అంతం వరకు నీ వైపు చూసి నడిచే కృపను దేవా నాకును ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము ఎప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించునుగాక. ఆమేన్.